మాటని దౌర్జన్యం ఎలా చేయాలి, దాని మాటని మనం ఎలా లబ్ధి పొంది దాని ద్వారా కోట్లు బండాగారం వెనకేసుకోవాలి అన్నదే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు గారికి సంబంధించిన శ్వేతపత్రాల రిలీజ్ అంశాల్లో బయటపడుతున్న అంశాలు చూస్తే నిజంగా అసలు గాలి, భూమి, ఆకాశం అన్ని పంచభూతాల్ని ఈ స్థాయిలో స్వాహా చేసేసారా, పంచభూతాల్ని కూడా ఈ స్థాయిలో దోపిడీ చేశారా అన్న విషయం, ఆకాశమే హద్దుగా ఈ స్థాయిలో చెలరేగిపోయారా అన్న అంశాలు శ్వేతపత్రాల రూపంలో బయటపడుతున్నాయి. ఒకటా రెండా, గాలిని వదలలేదు, భూమిని వదలలేదు, ఆకాశాన్ని వదలలేదు, ప్రతి దానిలో తోడే కొద్దీ అక్రమాలు ఒకటా రెండా అన్నీ వెలుగు చూస్తున్నాయి. ప్రతి పనిలో కూడా దోపిడీ దౌర్జన్యమే కనిపిస్తోంది. భూముల్లో 35,576 కోట్ల రూపాయలంటే ఏ స్థాయిలో దోపిడీయో చూడండి. కేవలం ఒక భూముల్లోనే గనుల్లో 19,137 కోట్ల రూపాయలు దోచేశారు. అంటే యథేచ్ఛగా సహజ వనరుల దోపిడీ ఏ స్థాయిలో జరిగిందో కళ్ళకు కట్టినట్టుగా నిన్న చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసినటువంటి సహజ వనరులకు సంబంధించిన వైట్ పేపర్ కళ్ల ముందుంచింది. సో ఎర్రచందనం కోసం అడవుల్ని ఖాళీ చేసేశారు, ప్రజల ఇళ్ల స్థలాల కోసం వాటిని నొక్కేశారు, అసైన్డ్ భూములు లాక్కున్నారు, ఇంకా ఇంకొక అడుగు ముందుకేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం రూపొందించి దాని ద్వారా మళ్ళీ అధికారంలోకి వస్తే దోచేసేందుకు కూడా పెద్ద స్కెచ్ వేశారు. సో ప్రతి దానిపై స్పష్టంగా విచారణ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ చాలా డీటెయిల్డ్గా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రజెంటేషన్ ఇచ్చారు. కేవలం ఒక్కొక్క జిల్లా వారీగా చెప్పుకుంటూ వచ్చారు. విశాఖలో 4,500 కోట్ల భూదోపిడీ అంటే మామూలు విషయమా? సో రామానాయుడు స్టూడియో భూములు, ఓల్డేజ్ హోమ్ భూములు, హైగ్రీవ్ ల్యాండ్స్, ఇలా శారదాపీఠానికి సంబంధించిన భూములు, ఇది కేవలం విశాఖలో. ఒంగోలులో 101 కోట్ల కుంభకోణం, ఫేక్ డాక్యుమెంట్లు, వీల్నామాలతో రౌడీలు ప్రభుత్వ అధికారులు కుమ్మక్కైపోయి అక్కడ ఒంగోలులో ఎలా చేశారో చెప్పారు. తిరుపతిలో 270 కోట్ల భూదోపిడీ, తిరుచానూరులో పోరంబోగు భూములకి సంబంధించిన దోపిడీ, చిత్తూరులో 99 కోట్ల దోపిడీ. సో పుంగనూరు ఈ పరిసర ప్రాంతాల్లో ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి మరీ దోపిడీ. ఇదే కాకుండా ఆవు భూముల స్కామ్, ఇదొక 162 కోట్లు. అధిక రేట్లని సొంత వాళ్ళ దగ్గరికి కట్టబెట్టేందుకు అధిక రేట్లతో కొనుగోలు చేసి గుడివాడలో 185 కోట్లు, కాకినాడలో. అలాగే ఇవొక్కటే కాకుండా వైసీపీ కార్యాలయాలకి సంబంధించి మొన్న మనం చూసాం, అవి ఒక 300 కోట్లు. అనర్హులకు అసైన్డ్ భూములు కేటాయింపు చేసే ఆ ఒక్క విలువే 1,300 కోట్లు. అలాగే భూ హక్కు పత్రాలకు సంబంధించిన స్కామ్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భూదోపిడీకి అయితే అసలు ఒక రాచబాట వేసుకోవాలని అనుకున్నారు. ఇవే కాకుండా ఇదంతా కూడా మొత్తం ఏపీ వ్యాప్తంగా జిల్లాలన్నీ కూడా కలిపి 35,576 కోట్లు కేవలం భూదోపిడీ. పంచభూతాల్లో ఇదొక అంశం. అయితే ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ గుజరాత్ తరహాలో ఏదైతే ఉందో ఈ భూములకి సంబంధించిన ఈ చట్టాన్ని, ఏదైతే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్కి సంబంధించి గుజరాత్లో ప్రవేశపెట్టినట్టుగా కూడా ఈ భూ కబ్జా నిరోధక చట్టాన్ని ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చేందుకు కూడా కసరత్తు జరుగుతుందని చంద్రబాబు గారు చెప్పారు. ప్రతి దానిపై విచారణ ఉంటుంది. అవసరమైతే కూడా అసలు వెనక్కిచ్చేందుకు కూడా ఉన్న పాసిబిలిటీస్ అన్నిటినీ కూడా కోల్పోయిన వారు కంప్లైంట్స్ చేసినా, ఫిర్యాదులు చేసినా వెనక్కిచ్చే పాసిబిలిటీ ఏమున్నా కూడా ప్రయత్నిస్తామని చెప్పారు. అంటే మొత్తంగా గమనిస్తే ఆకాశమే హద్దుగా వైసీపీ నేతల దోపిడీ, అంటే ఒక్క దాంట్లో ఒక్కటంటే ఒక్క మంచి పని ఉందా అనేది బయటపడుతున్న అంశాలు చూస్తే ప్రతి దానిలో ఎలా దోచుకోవాలి, దోపిడీ చేయాలన్న అంశం స్పష్టంగా కనిపించింది. సో నెల రోజుల్లోనే ఇన్ని అంశాలు, అటు పోలవరం కానీ, అమరావతి కానీ, విద్యుత్ కానీ ఇప్పుడు లెక్కాపత్రాలతో సహా బయటకు వస్తున్నాయి. మొత్తం రాష్ట్రాన్ని ధ్వంసం చేశారు, ఖజానా గుళ్ళ చేశారు అనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఇవొక ఎత్తైతే కూటమి ధర్మాన్ని నిర్వర్తిస్తూ నిన్న డిప్యూటీ సీఎం జనసేన నేత పవన్ కళ్యాణ్ గారు కూడా వారికి సంబంధించిన ఎమ్మెల్యేలని, ఎంపీలని సత్కరిస్తూ కూటమి ధర్మాన్ని మరొకసారి వాళ్ళందరికీ గుర్తు చేస్తూ ఇంత విధ్వంసమైపోయిన రాష్ట్రాన్ని గాడిన పెట్టాలి అంటే అభివృద్ధి, నైపుణ్యం, లేకపోతే దానికి సంబంధించిన అనుభవం చాలా చాలా ముఖ్యం. కాబట్టి చంద్రబాబు గారి అనుభవం ఈ రాష్ట్రానికి చాలా ముఖ్యం అంటూ కూడా ఆయన తన కూటమి ధర్మాన్ని పాటిస్తూ చాలా స్పష్టతతో, నిజాయితీతో, నిబద్ధతతో, మెచ్యూరిటీతో వాళ్ళ సహచరులందరికీ కూడా చెబుతూ ఎవరైనా సరే పరిధి దాటి ప్రవర్తిస్తే ఊరుకునేది లేదు, తక్షణ చర్యలుంటాయి, నోటి దురుసు ఉండకూడదు, టీడీపీ నాయకులకి క్షేత్రస్థాయిలో అందరూ కలిసి వెళ్ళాలి,
సో వైసీపీ ఎలా ప్రవర్తించిందో చూశారు కాబట్టి మనం అలా చెయ్యొద్దు అంటూ ఒక సరికొత్త ట్రెండ్ సెట్టర్ లాగా సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ రెండు అంశాలు నేను ఎందుకు ప్రస్తావించానంటే, ఒక పక్కన చంద్రబాబు గారు ఇది ఎలా గాడిన పెట్టాలి అని ప్రయత్నిస్తూనే జరిగిన అంశాలన్నింటినీ కూడా వాస్తవాల్ని ప్రజల ముందు ఉంచుతున్నారు. ఇంకొక పక్కన ఆ వాస్తవాలకి సహకరించాలి, కూటమి ధర్మం పాటించాలి, ఎవరు కూడా ఎక్కడ పరిధి దాటి ప్రవర్తించొద్దు అంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేలకి ఎంపీలకి చెప్తున్నారంటే, ఒక రాష్ట్రాన్ని ఈ రెండు జోడెద్దుల్లాగా ఎలా ట్రాక్ మీదకి తీసుకురావాలి అనేది సర్వశక్తులు నెల రోజుల ప్రోగ్రెస్ రిపోర్ట్లో కనిపిస్తోంది. మరి ఈ పాలన మరింత వేగవంతం అవుతుందా? ఇప్పుడు ఈ చెప్పిన అంశాలన్నిటి విషయాల్లో నిందితులందరినీ కూడా బోన్లో ఎక్కిస్తారా? న్యాయం జరుగుతుందా? సో ఏపీని ఆదర్శంగా తీర్చిదిద్దుతారా? మరి ఈ దోపిడీ భాండాగారానికి సంబంధించి ఎటువంటి చర్యలతో ముందుకు వెళ్తారు? ఎన్ఎం